జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో రైతుల ఆందోళనకు దిగారు. రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే సందీప్ రావు, సమాచారం దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, దాదాపు గంట అవుతోంది. జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల కేంద్రంలో ఇవాళ రైతులు, స్థానిక గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామ రైతులైతే ఇక్కడ బైఠాయించారు. అయితే పూర్తి స్థాయిలో కూడా రైతు రుణమాఫీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ వీళ్ళంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక బస్సు ఇక్కడ ఆగడం జరిగింది. ఈ బస్సులో ఉన్నటువంటి వృద్ధురాలు సైతం తాను బాధితురాలని అంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బాధితులకు సంబంధించి వీళ్ళతో, ఈ రైతులతో కలిసి ఇక్కడ కూర్చుంది. ఏదమ్మా, ఎవరు కొత్తున్నావు నువ్వు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను అదే డొంకేశ్వరం పోవాలా జగ్తాళ్ళు ఎక్కిన. ఇక ఆకలి కాబట్టి పొద్దుగాల వచ్చిన 7 గంటలకు 6 గంటలకు ఎన్నింటికెళ్ళి ఏం లేకపోయా. కాంగ్రెస్ మంచుకుంటే ఎందుకు ఆగుద్దుడా? ఆగుద్దావిడా కదా. మరి ఆడు మంచోడైతే ఊరిలో మా రాజు మంచోడైతే ఊరందరూ మంచోళ్ళు అవుతారు. అసలు లంకాయ వీళ్ళందరూ లంకాలు కాదు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు దిగి ఈ రైతులకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి ఇవాళ మరి రోడ్డు ఎక్కిరు ఏంటి? మాకు ఇక్కడ రైతులకు సంబంధించి ఆయకట్టు అంటే చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందడం లేదు. దాంతో వరి ఎండిపోతున్నది. మాకు ఇక్కడ రోలవాగు షెల్టర్ బిగించకపోవడం వలన మాకు నీటి నిల్వ అనేది ఉండలేదు. దాంతో మాకు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. చాలా వరకు రైతులన్నీ ఎండిపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మాకు సన్న వడ్లకు మన 500 బోనస్ కూడా పడతలేదు. పూర్తిగా రైతు రుణమాఫీ జరుగుతలేదు. రైతు చనిపోతే కేసీఆర్ ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు 5 రోజులలో పడేటి, ఇప్పుడు అది కూడా అమలు కావట్లేదు. దీని గురించి మేము ధర్నా చేయడానికి రైట్. ఇక్కడ ప్రధానమైన ప్రాజెక్టు రోళ్లవాగు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో 137 కోట్లు వెచ్చించి 97% పనులు పూర్తి చేస్తే కేవలము 50 లక్షల రూపాయలతోటి 3% పనులు కాంగ్రెస్ సర్కారు పూర్తి చేయలేకపోతుంది. ఇంకా మాట్లాడిద్దాం. ఏంటి వల్ల ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కిరు? ఈ రైతుల గురించి మేము అందరము ఇక్కడ ఎందుకంటే చివరి ఆయకట్టుకో ఉన్న పొలాలు, వరి పొలాలు ఎండిపోతున్నాయి. వరి చూడు ఎట్లా పొట్ట దశలో వచ్చినాయి. ఇప్పుడు చేతికందిన పంట ఎండిపోతుందంటే రైతుకు ఎంత కంటతాడి పెడతాడు, ఎంత పెట్టుబడి పెడితే ఇప్పటికీ రైతుకు ఇంత పొట్ట దశకు వస్తుంది. సరైన పద్ధతిలో మంత్రులు ఉంటలేరు. రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒక మాట మాట్లాడుతుంటూ మాకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక రోలవాగు ప్రాజెక్టుకు గత ప్రభుత్వం మన ఎంపీ కవిత గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోలవాగు ప్రాజెక్టు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 12 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ పనులు అక్కడే ఆగిపోయినాయి. మళ్ళీ షట్టర్ బిగిస్తామని గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ఎన్నో ప్రకటనలు చెప్పారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కొంతవరకు పనిచేసినా ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ లో చేరి టీఆర్ఎస్ ఓట్ల మీద గెలిచి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ లో ప్రభుత్వంలో ఉండి కూడా రైతులకు సంబంధించిన ఒక షట్టర్, మా రోలవాగు ప్రాజెక్టుకు షట్టర్ బిగిస్తే కొన్ని నీళ్లు నిల్వ చేసుకొని పైనుంచి నీళ్లు రానప్పుడు ఆ నీళ్లను రైతులకు చివరి ఆయకట్టు వరకు అందేటట్టు చూడొచ్చు. రైతులకు కావాల్సింది మాకు షట్టర్ బిగించాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్లో రైతుల ఆందోళనకు సంబంధించి బస్సులో ఉన్నటువంటి మహిళ ఈ రైతుల ఆందోళన చూసి బస్సు దిగి మరి ఇక్కడ వృద్ధురాలు కూర్చున్నటువంటి పరిస్థితి. ఇలా కూర్చున్నటువంటి పరిస్థితి వస్తే నేనెందుకు రోడ్డు దిగుతాను, బస్సులు ఎందుకు ఆగుతాయంటూ ఈ వృద్ధురాలు చెప్పిందే వారికి ఒక పురోగతి, వారికి ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. మరి సర్కారు ఇప్పటికైనా చివరాయకట్టుకు నీరిస్తుందా, 29,000 ఎకరాల పంట పొలాలు కాపాడుతుందా చూడాలి. ప్రియా. రైట్, సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.